హలో పీపుల్, ఈరోజు నేను మీ ముందుకి ఒక లంచ్ బాక్స్ రెసిపీ తీసుకొచ్చాను. అదే వెజిటబుల్ పులావ్. దీంట్లోకి నేను ఆనియన్, టొమాటో, క్యారెట్, ఆలు, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పుదీనా, కరివేపాకు కూడా తెంపి పెట్టుకున్నాను. కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. దీనికి బటర్ ఆర్ గీ కూడా యూజ్ చేయొచ్చు, బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తీసుకుంటాను నేను. సో జీరా వేసుకొని దాని తర్వాత కరివేపాకు, ఆనియన్ వేసుకొని కొంచెం సాటే చేసుకున్నాం. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైస్ ఐటమ్స్ ఏదున్నా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకుంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. అండ్ కొద్దిగా పుదీనా యాడ్ చేసుకున్నాను. అది కూడా కొంచెం సేపు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని వెజిటబుల్స్ అన్నీ ఒకదాని వెనుక ఒకటి యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం సేపు మూత పెట్టి అది ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. వెజిటబుల్స్ ఇక్కడ మొత్తం కుక్ కావాల్సిన అవసరం లేదు, లైట్గా ఆయిల్లో ఫ్రై అవుతే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి పెప్పర్ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, జీరా పౌడర్ యాడ్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ ఇదంతా ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ వాటర్ 1:2 రేషియోలో తీసుకున్నాను. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ అయ్యేంత వరకు ఉంచి అండ్ తర్వాత ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకుండా ఉంచండి. అండ్ ఎస్, ఈజీ అండ్ ఫాస్ట్ వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయింది.